హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గుప్పెడంత మనసు ఎపిసోడ్లో వసుధార వాళ్ళ నాన్న వసుధారతో రిషి సార్ ఉన్న ప్లేస్ గురించి భద్రకు ఎందుకు చెప్పలేదు అంటాడు. నాన్న, మనం ఉన్న ఈ అడ్రస్ భద్రకి ఎలా తెలిసింది? తను ఎలా ఇక్కడకు రాగలిగాడు? అందుకే ఆ శైలేంద్ర మనిషి ఉంటాడని నాకు అనుమానం వచ్చింది. అందుకే భద్రతో రిషి సార్ ఉన్న ప్లేస్ గురించి చెప్పలేదు అంటుంది. ఇక మహేంద్ర భద్ర మీద కోపంతో అటూ ఇటూ తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంటాడు. భద్ర రాగానే కాలర్ పట్టుకొని ఎక్కడకు వెళ్ళావు అని అడుగుతాడు. వసుధార మేడం దగ్గరకు వెళ్ళాను. తను క్షేమంగా ఉన్నారా లేదా అని చూడడానికి వెళ్ళాను అని అంటాడు భద్ర మహేంద్రతో. ఇంకా చెప్పి మహేంద్ర అనుమానం నుంచి తప్పించుకుంటాడు భద్ర. చివరికి మనసులో ఏం పెట్టుకోకు భద్ర అని మహేంద్ర భద్రకి సారీ చెప్తాడు. మరోవైపు ధరణి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. వసుధార వాళ్ళ నాన్న ఇంటికి ఎందుకు వెళ్ళింది అని అనుమానం వస్తుంది. ఒకవేళ రిషి దొరికి ఉంటాడా? చిన్నమామయ్యను కలిసి అడుగుదామని వసుధార బయలుదేరుతుంది. ధరణిపై అనుమానం వచ్చిన శైలేంద్ర వెనుకే కారులో ఫాలో అవుతాడు. ధరణి వచ్చి చిన్నమామయ్య అని పిలుస్తుంది. మేడం, సార్ లేరు, మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చాడు అంటాడు భద్ర. అయ్యో లేరా, వసుధార ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను కానీ అడ్రస్ తెలియదు అంటుంది ధరణి అమాయకంగా. నాకు తెలుసు అనబోయి ఆగిపోతాడు భద్ర. ఇంతలో ధరణి మహేంద్రకు కాల్ చేస్తుంది, ఎక్కడున్నారు మావయ్య అని అడగడానికి. కానీ ఇంతలోనే గుమ్మం ముందున్న కారులో శైలేంద్రను చూస్తుంది ధరణి. వెంటనే శైలేంద్రను చూడగానే ధరణి ఫోన్ కట్ చేస్తుంది. కార్ దగ్గరకు వెళ్ళి మీరెందుకు నన్ను ఫాలో అవుతున్నారు అని అడుగుతుంది ధరణి. నీళ్లు నములుతూ దారిలో కనిపించావు, నేను తీసుకుని వెళ్దామని వచ్చాను అంటాడు శైలేంద్ర. నిజంగానే అమ్మని శైలేంద్ర అన్నయ్య చంపించాడా అంటూ ఆరా తీస్తాడు రిషి. అప్పుడే వసు, మీ అన్నయ్యని చేసినట్టు సాక్ష్యాలు రుజువు కాలేదు సార్, కానీ త్వరలోనే మీరు నిజాలు తెలుసుకుంటారంటూ సర్ది చెప్తుంది వసు. ఇంకా గుప్పెడంత మనసు సీరియల్ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.